యేసయ్య కృపతో నాకు ఆరోగ్యం ఉంది, యేసయ్య కృపతో నీ కుటుంబం అంతా బాగున్నా, యేసయ్య కృపతో పట్టడన్నం మేమంతా తినటానికి దేవుడు కృప దయచేశాడు, యేసయ్య కృపతో కష్టపడి పని చేయటానికి ప్రభు సాయం చేశాడు. ఈ రీతిగా ప్రతి విషయంలో నీ కృప, నీ కృప, నీ కృప అని మనము మాట్లాడితే నేర్చుకోవాలి. ఎప్పుడు అంటే పగలున్నంత వరకు నీ కృప ప్రభువా, నీ కృప ప్రభువా, ఈ పని చేస్తున్నా, నీ కృప నాకు దయచేయి, నేను పలానా స్థలానికి వెళుతున్నాను, నీ కృప నాకు దయచేయి. ఆ రీతిగా పగలు ఆయన కృపని కోరుకుంటూ రాత్రులంతా అంటాడు, నా జీవన దాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు కీర్తనయు నాకు తోడుగా ఉంది అంటాడు.